పత్తి పత్తి గుడ్డలతో చుట్టబాడి పత్తి పత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీయసుండు జన్మించే శ్రీయసుండు జన్మించే నేడు పాయాక బెత్లెహేములో నేడు పాయాక బెత్లెహేములో గుల్లలెల్లారు మిగులాబీ పిల్లగా గుల్లలెల్లారు మిగులాబీ పిల్లగా దివ్య గొప్ప వనాదుద చల్లగా దివ్య గొప్ప వనాదుద చల్లగా శ్రీయసుండు జన్మించే శ్రీయసుండు జన్మించే నేడు పాయాక బెత్లెహేములో నేడు పాయాక బెత్లెహేములో. హల్లెలూయా. సరే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాము. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి దేవాది దేవుడు మరి సార్ గారి కుటుంబానికి మరి వారి పిల్లలకు మరి ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాల్లో వారి చదువుల్లో ప్రభు జరిగించును గాక. అదే రీతిగా మరి ఆలోచనకర్త అయిన దేవుడిగా వారి బిడ్డలకు మంచి ఆలోచన ఇచ్చి వారి భవిష్యత్తులో దైవికమైన ఆలోచన తలంపుల చేత వారి భవిష్యత్తును దేవుడు నడిపించును గాక. దేవుని బలము చేత వారు నింపబడి మరి అంతకంతకు ఆత్మీయంగా ఆర్థికంగా జ్ఞానములో అన్ని విషయములలో ప్రభు వారిని వర్ధిల్ల చేయును గాక. ప్రభు యొక్క పరలోకపు సమాధానము మరి భగవాన్ దాస్ గారి యొక్క కుటుంబానికి వారి పిల్లలకు ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, మహోన్నతుడా, మహిమగల ప్రభువా, మీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి ప్రభువా, అయ్యా మీ దాసుడు భగవాన్ దాస్ సార్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్ని ఇచ్చిన అయినా మీ దాసుని మీరు దీవించి ఆశీర్వదించండి. మేడాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, అయ్యా వారిని కూడా బలపరచండి. మీ పరలోకపు నెమ్మది సమాధానంతో నింపండి, ప్రార్థన అభిషేకంతో నింపండి. అనేకులనైనా మీ రాజ్యం వైపులోనైనా తిప్పడానికి, అనేక మంది చీకట్లో ఉన్న వారిని మీ వెలుగులోనికి నడిపించడానికి మీ దాసుని మీ దాసురాల్ని బలపరిచిన అయినా మీ పరిచయంలో కూడా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా సారును ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతానం దీవించయ్యా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములనైనా మీ దాసుని పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య నామాన్ని బట్టి ప్రభువా, అయ్యా మీ పేరు అద్భుతకరుడు నాయన, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు తండ్రి. మీ దాసుని కుటుంబంలో ఏ ఆశ్చర్య కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు, యేసు నామములో గొప్ప ఆశ్చర్య కార్యాలని మీ దాసుని కుటుంబంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నా. యేసయ్య దైవికమైన ఆలోచనలు, పరిశుద్ధాత్మ